సోలార్ పవర్స్ అంటే ఈ సోలార్ ఎక్విప్మెంట్ అనేది ఒక 5-10 ఇయర్స్గా కంపేర్ చేస్తే ఇప్పుడు పీపుల్లో అవగాహన ఉందా? అంటే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ మంది రెస్పాన్సివ్గా ఉంటున్నారా ఈ విషయంలో? మేము ఈ ఫీల్డ్లోకి వచ్చి 14 ఇయర్స్ అవుతా ఉంది. ఈ 14 ఇయర్స్లో ఏంటంటే లాస్ట్ 12 ఇయర్స్ ఒక రేంజ్ అనుకుంటే ఈ 2 ఇయర్స్ వచ్చి మనకి నెక్స్ట్ రేంజ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సబ్సిడీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మన పవర్ డైరెక్ట్ జనరేట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి పవర్ బిల్ కట్టే అవసరం లేదు. ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్స్ అనేది అక్కడ పెట్టుకోవాలి. ఈ సోలార్ రూఫ్ టాప్స్ అనేవి అంటే పవర్ సిస్టమ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? సోలార్ సిస్టమ్ వల్ల ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ సెట్ ఎక్కడ డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. మీ ఎగ్జిస్టింగ్ కేబుల్స్ అట్నే యూస్ చేయొచ్చు. ఎటువంటి కేబుల్ డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం చేయమన్నమాట. సో అసలు ఈ సోలార్ ఎక్విప్మెంట్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంతవరకు మనం పవర్ సప్లైని కానీ ఆ పవర్ బిల్స్ని కానీ ఎంతవరకు తగ్గించుకోవచ్చు? వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కన్జ్యూమర్ తీసుకున్నామంటే 90% ఆఫ్ పవర్ బిల్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ సోలార్ సిస్టమ్ వల్ల 90% ఆఫ్ పవర్ బిల్ మనం డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. మీ ఇంట్లో పవర్ బిల్ ఎక్కువగా వస్తుందా? అసలు పవర్ బిల్ కడుతుంటే ఇంత డబ్బులు ఎలా కట్టాలిరా బాబు, ఇంత పవర్ బిల్ ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా తగ్గించుకుంటే బాగుండు కదా, వేరే ఖర్చులకు యూజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ రోజు ఈ వీడియో తప్పకుండా మీకోసమే. సోలార్ ఎనర్జీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? డైరెక్ట్ సన్ నుంచి మనం సోలార్ రూఫ్ టాప్స్లో మనం సెట్ చేసుకొని దాని ద్వారా 90% మన పవర్ బిల్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం ఉన్నాము తిరుపతిలో తిరుచాన్ రోడ్లోని రామానుజం సర్కిల్లో ప్రగతి పవర్ సొల్యూషన్స్ వాళ్ళ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము. టాటా పవర్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ ఏంటి, అసలు ఎవరెవరు ఈ ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎందుకు మనకి అంటే పవర్ సప్లై తగ్గుతుంది, ఓకే దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళి సర్వీసెస్ ఏమున్నాయి ఏంటని మాట్లాడాలి. నేను వెళ్తున్నాను, మీరు కూడా నాతో వచ్చేయండి. సో ప్రగతి పవర్ సొల్యూషన్స్ నుంచి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. అసలు సోలార్ పవర్ ప్యానెల్స్ కానీ గ్రిడ్స్ కానీ ఇంట్లో అరేంజ్ చేసుకోవాలన్నప్పుడు బోలెడ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇది అంత బ్యాకప్ ఇస్తుందా, వర్షాకాలంలో పనిచేస్తుందా, అసలు ఎలా చేసుకోవాలి, ఎక్కడ మాకు స్పేస్ లేదు, ఎక్కడ పెట్టుకోవాలి, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఎలాగ ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో వాటికి క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను. సో సోలార్ పవర్స్ అంటే ఈ సోలార్ ఎక్విప్మెంట్ అనేది ఒక 5-10 ఇయర్స్గా కంపేర్ చేస్తే ఇప్పుడు పీపుల్లో అవగాహన ఉందా? అంటే అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ మంది రెస్పాన్సివ్గా ఉంటున్నారా ఈ విషయంలో? చాలా బాగుందమ్మా. యాక్చువల్గా మేము ఈ ఫీల్డ్లోకి వచ్చి 14 ఇయర్స్ అవుతా ఉంది. ఈ 14 ఇయర్స్లో ఏంటంటే లాస్ట్ 12 ఇయర్స్ ఒక రేంజ్ అనుకుంటే ఈ 2 ఇయర్స్ వచ్చి మనకి నెక్స్ట్ రేంజ్ అనమాట. ఎందుకంటే మన ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా మనకి అవేర్నెస్ బాగా పెంచారు. ఇప్పుడు ఏంటంటే సబ్సిడీస్ ఎక్కువ వస్తున్నాయి. డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి బాగా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన పవర్ డైరెక్ట్ జనరేట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి పవర్ బిల్ కట్టే అవసరం లేదు. కాబట్టి మనకి అవేర్నెస్ చాలా బాగా పెరిగిందమ్మా. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ ఒక ట్రెడిషనల్ సిస్టమ్స్లో ఉంటారు కదా. ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్స్ అనేది అక్కడ పెట్టుకోవాలి. ఈ సోలార్ రూఫ్ టాప్స్ అనేవి అంటే పవర్ సిస్టమ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? ఇప్పుడు నార్మల్ పవర్ సప్లైతో సోలార్ సిస్టమ్ వల్ల ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ సెట్ ఎక్కడ డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. జస్ట్ మనకి మనం ఇదే రూఫ్ టాప్ అనుకోండి, పైన సోలార్ పైన మనం ఆర్సీసీ రూఫ్ పైన మనం రూఫ్ మోడల్ పెట్టేస్తామా, ఒక కేబుల్ తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి మీటర్ కడ కనెక్ట్ చేస్తాం. ఇంటర్నల్ ఎక్కడ మనకి వైర్ ఎక్కడ డిస్టర్బ్ కాదు. అవునమ్మా, ఇది మామూలుగా మోడల్ సోలార్ మోడల్ సేమ్ మీ ఎగ్జిస్టింగ్ కేబుల్స్ అట్నే యూస్ చేయొచ్చు. ఎటువంటి కేబుల్ డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం చేయమన్నమాట. సోలార్ ప్యానల్ పైన పెడతాము, ఆ యొక్క డీసీ పవర్ ఇన్వర్టర్ కన్వర్ట్ చేసి డైరెక్ట్గా మీటర్ కడ కనెక్ట్ చేస్తాం.
ఇది డైరెక్ట్ మన డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కన్జంప్షన్లో డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూసారంటే మీకు రెడ్ కలర్ చూసుకోండి, ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే ఎక్స్ట్రా పవర్స్ ఏదైనా ఉన్నది అంతే అమ్మా. ఏమంటారు దీన్ని ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ ఎక్కడికి ఎక్స్పోర్ట్? ఇదేంటంటే మనకి మామూలు కాన్సెప్ట్ ఎలా అంటే అమ్మా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ డొమెస్టిక్ హౌస్ అనుకోండి, యావరేజ్గా వచ్చి ఒక 300 నుంచి 400 యూనిట్లు వాడతారు. అంటే 2,500 వచ్చే పవర్ బిల్ అనుకోండి. 2,500 వచ్చే పవర్ బిల్ పెట్టుకోవాలంటే మనం తగ్గించాలంటే 3 కిలోలు పెట్టుకుని సరిపోతుంది అనమాట. ఈ 3 కిలో సిస్టమ్ వచ్చి యావరేజ్గా పర్ డేకి వచ్చి మనకి 12 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తుంది సోలార్ సిస్టమ్. 12 యూనిట్స్ ఇంటూ 360 యూనిట్స్ అనమాట. ఈ 12 యూనిట్లో మనము యావరేజ్ డే టైం మనము ఒక 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేసాము. డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటాం. కన్జంప్షన్ లేనప్పుడు ఈ మీటర్లు రికార్డ్ అయ్యి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డే టైం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డే టైం ఎక్స్పోర్ట్ అయింది, నైట్ టైం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ కన్జ్యూమ్ చేసుకుంటాం. సో దట్ సైమల్టేనియస్గా మనకి ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్ మనకి ఎంత పవర్ అంత పవర్ జనరేట్ చేసి వాడుకోలేని పరిస్థితి డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అయిన పవర్ నైట్ టైం కానీ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటూ బై మంత్ ఎండ్లో ఎక్స్పోర్ట్ మన నెట్ ఇంపోర్ట్ మొత్తం రెడీ చేసుకొని ఓవరాల్గా నెట్ బిల్ వస్తుంది కాబట్టి నెట్ మీటరింగ్ సిస్టమ్ కూడా అంటారు మాది. ఓకే. సో అసలు ఈ సోలార్ ఎక్విప్మెంట్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంతవరకు మనం పవర్ సప్లైని కానీ ఆ పవర్ బిల్స్ని కానీ ఎంతవరకు తగ్గించుకోవచ్చు? మా దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే మనకి కన్జ్యూమర్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కన్జ్యూమర్ తీసుకున్నామంటే 90% ఆఫ్ పవర్ బిల్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ సోలార్ సిస్టమ్ వల్ల 90% ఆఫ్ పవర్ బిల్ మనం డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేస్తున్నామో చూసుకొని మనం లాస్ట్ 6 మంత్స్ ఇప్పుడు ఎవరైనా కన్జ్యూమర్ వచ్చారంటే లాస్ట్ 24 మంత్స్ తీసుకుంటాం, లేదా లాస్ట్ 6 మంత్స్ తీసుకొని యావరేజ్ చేసుకున్నామంటే వాళ్ళు యావరేజ్ ఎన్ని యూనిట్లు వాడుతున్నారు, ఎంత పవర్ బిల్ వస్తూ ఉంది చూసుకొని దాని బేసిస్ సిస్టమ్ మనం సైజ్ చేస్తాం అనమాట. ఎన్ని కిలోవాట్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సోలార్ పవర్ సప్లై అని అంటున్నాము. ఇప్పుడు ఆ రోజు సూర్యుడు రాలేదనుకోండి, సపోజ్ వింటర్ సీజన్స్ లో, రైనీ సీజన్స్ లో అసలు మనకి సూర్యుడు రాడు, మరి ఆ రోజు ఎట్లా? ఆ రోజు ఇంకా మొత్తం షట్ డౌన్ అవుతుందా? మొత్తం మనం మంచి రైట్ కోసం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది 2 రకాలు మా సోలార్. ఒకటి ఫోటో వోల్టిక్, ఒకటి థర్మల్ టెక్నాలజీ అనమాట. థర్మల్ టెక్నాలజీకి వేడి ఉండాలి, లైట్ ఎండ ఎక్కువ ఉండాలన్నమాట. ఇది ఫోటో వోల్టిక్ సిస్టమ్కి వచ్చి లైటింగ్ ఉంటే చాలు. ఈవెన్ ఇప్పుడు 365 డేస్లో 360 డేస్ 100% జనరేషన్ ఉంటుంది. ఒక 1 మంత్ ఏమో 50% జనరేషన్ ఉంటుంది, ఇంకో 1 మంత్ 80% జనరేషన్ ఉంటుంది. లైటింగ్ ఉంటే చాలు. ఈవెన్ రైనీ సీజన్లో కూడా సోలార్ సిస్టమ్ జనరేషన్ అయితే ఉంటుంది. అంత ఎఫెక్టివ్ ఉండకపోయినా కూడా జనరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జీరో అయితే ఇప్పుడు ఉండదు. ఓకే. సో నేను ఇన్స్టాల్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. సో ప్రాసెస్ ఏముంటుంది? ఏం లేదు మా మీ పవర్ బిల్లు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ తెచ్చారంటే మేము చెక్ చేసి లాస్ట్ 24 మంత్స్ పవర్ బిల్ చెక్ చేసుకొని మీకు ఎంత సిస్టమ్ అది చెప్తాము. దాని ప్రకారం మనం 3 కిలోవాట్ అనుకోండి 2,28,000 టాటా సిస్టమ్ అయితే, అదర్స్ అయితే 2 lakhsకి మనం ఇస్తాము. మన మెయిన్ టాటా ఆధార్ ఛానల్ పాటంగా 2 lakhs టాటాని ప్రమోట్ చేస్తాం. 228 అనుకోండి, మీకు 78,000 సబ్సిడీ వస్తుంది. 78,000 సబ్సిడీ వస్తుంది. అంటే ఇది ప్రధానమంత్రి స్కీమ్ కింద. ఎంత తీసుకున్నానా? 2 lakhs తీసుకున్నా, 3 lakhs ఎంత తీసుకున్నాం? ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లిమిట్ చేశారమ్మా. 1 కిలోవాట్ 30,000, 2 కిలోవాట్ 60,000, 3 కిలోవాట్ అండ్ అబోవ్ ఎంత తీసుకున్నా కూడా 78,000 అనేది సబ్సిడీ సీలింగ్ అనమాట. ఆ విధంగా మనకి 3 కిలోవాట్ అనుకోండి 78,000 సబ్సిడీ వస్తుంది. ఈ 78,000 సబ్సిడీ అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1.5 lakhs ఇన్వెస్ట్మెంట్. ఈ 1.5 lakhs మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్, విత్ ఇన్ 3 years పే బ్యాక్ వచ్చేస్తుంది. లేదు ఈ 1.5 lakhs మేము ఇన్వెస్ట్ చేసుకోలేము సార్, మీ ఏదైనా బ్యాంక్ లోన్ ఉందంటే వెల్ అండ్ గుడ్, అన్ని బ్యాంక్స్ ఇస్తామా, ఎన్ని ప్రైవేట్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ అన్ని టైప్ అయినాం. లోన్స్ కూడా ఇస్తున్నాం వితౌట్ ఎనీ కొలటరల్. మీకు సిబిల్ రేటింగ్ లేకపోయినా కూడా -1 ఉన్నా కూడా మీకు లోన్ అయితే ఈజీగా ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎస్, సోలార్ రూఫ్ టాప్ సపరేట్ స్కీమ్స్ అని ఎన్ని నేషనల్ బ్యాంక్స్ ఖచ్చితంగా ఇస్తారు, ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి ఇంట్లో చాలా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, ఫ్రిడ్జ్, ఏసీలు ఇట్లా ఉన్నప్పుడు ఇంత పవర్ అనేది మనం సోలార్ సిస్టమ్ ద్వారా జనరేట్ చేయొచ్చా? ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది పవర్ బ్యాకప్ సిస్టమ్ కాదు. ఇంతకుముందు ట్రెడిషనల్ సిస్టమ్ అయితే మీరు చెప్పే క్వశ్చన్ రైట్. ఇంతకుముందు అయితే మనకి ఏంటంటే లిమిటేషన్స్ ఉండేటివి. అంటే పవర్ మామూలుగా మోడల్, ఇన్వర్టర్, బ్యాటరీ ఉండేది. బ్యాటరీ ద్వారా మనం వాడేవాళ్ళం. ఇప్పుడు బ్యాటరీస్ ఏం లేవు, డైరెక్ట్ పవర్ జనరేట్ చేస్తాం, వాడుకుంటున్నాం. ఈ యొక్క పవర్ని గ్రిడ్ సింక్రనైజ్ చేస్తాం, అనుసంధానం చేస్తున్నాం కాబట్టి ఈ డైరెక్ట్ గ్రిడ్ రెఫరెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఇట్ మేబీ ఏసీ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, సోలార్ కార్ కావచ్చు, ఏదన్నా కూడా మనం ఛార్జ్ చేసి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు డ్రిప్ అవుతుంది అలా అంటుంటారు కదా, ఎక్సెస్ పవర్ ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు. అవును, సోలార్ తో అలాంటి ప్రాబ్లమ్స్ అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది దీనివల్ల మీకు ఫిజికల్ గా మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మీ లోడ్
లోడ్ ఎక్కువ తక్కువ చూడదనమాట. ఇది ఎంత పవర్ జనరేట్, ఎన్ని యూనిట్లు జనరేట్ చేయాలో అన్ని యూనిట్లు జనరేట్ చేసి వాడుకోలేక డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాం. కాబట్టి లోడ్ ట్రిప్ అయింది, లేదా లోడ్ ఇంకేం ఇబ్బంది పడింది, లేదా మీ పలానా హాల్లో ఒక ట్రిప్ అయిపోయింది, లేదా ఏసీ ట్రిప్ అయిపోయింది అంటే సోలార్కి దానికి సంబంధం లేదు. సోలార్ ఏంటంటే పైన సోలార్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా మీటర్ అక్కడ కనెక్ట్ చేస్తాం తప్ప మీ ఇంటర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయం, మీ వైరింగ్ ఎక్కడ డిస్టర్బ్ చేయం, దానికి ఏది ఇంపాక్ట్ అవ్వదు, ఏది ఎఫెక్ట్ అవ్వదు కూడా. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఒక 3 kW పవర్ సప్లై అనేది తీసుకున్నాను అనుకోండి సోలార్, నాకు అది చాలా అంటే మిగిలిపోతుంది, నేను అంత కన్జప్షన్ చేయట్లేదు, అదంతా ఎక్కడికి వెళ్తుంది? మనకి ఏదైనా పాయింట్స్ రావడం? నాకు అర్థం. ఇప్పుడు 3 kW అనుకోనమ్మా, యావరేజ్గా వచ్చి 360 యూనిట్ సోలార్ నుంచి వస్తుంది. ఈ 360 యూనిట్లో 300 యూనిట్లు వాడారు మీరు, 360 యూనిట్లు వాడలేకపోయారు, డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. ఇదే లైన్లో మీరు రెడ్ కలర్ చూసారంటే డిపార్ట్మెంట్ యూటిలిటీ సర్వీస్ అండ్ డిపార్ట్మెంట్ ఎస్పీడీసీఎల్ అనమాట, ఎనీ డిస్కామ్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అక్కడ సేవ్లో ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. ఇట్లా నెల మొత్తాన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. బై మంత్ ఎండ్లో కూడా మీరు వాడలేకపోయారు, ఈ యూనిట్ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఎక్స్పోర్ట్ అయిన ప్రతి యూనిట్కి వచ్చి మనం ఏంటంటే ₹2.09 లెక్కన మనకి అకౌంట్లో క్రియేట్ చేస్తారు. ఇట్లా 3 నెలల వరకు అమౌంట్ రూపంలో మన బిల్లు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. 3 నెలలు కూడా మీరు వాడలేకపోయిన అమౌంట్ అడ్జస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ అకౌంట్కే మీకు క్రియేట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఫంక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎక్కువ వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిట్ చేసుకున్న దానికి అది క్యాపబుల్ కాదు, అప్పుడేలా అదే మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాబట్టి లోడ్కి సంబంధం లేదు, ఎంత లోడ్ అనే ఉండండి మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పవర్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇది వచ్చి యూనిట్స్ మాత్రం అడ్జస్ట్ అవుతుంది అదే తప్ప మీ ఇంట్లో ఏసీ ఉండండి, ఇప్పుడు ఒక 2 ఏసీలు పెట్టుకున్నారు, రేపు 4 ఏసీలు కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ఎక్సెస్ కన్జంప్షన్కి బిల్లు కడతారు, పవర్ బిల్లు కడతారు అంతే తప్ప ఈ సోలార్ సిస్టమ్ వల్ల మీకు ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఎంతవరకు సోలార్ సిస్టమ్ పెట్టుకో అంతవరకు పవర్ బిల్ ఖచ్చితంగా అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈ ఒక 2.5 పవర్ బిల్ సేవ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం కొంతమంది అంటారమ్మా, ఇప్పుడు ఎందుకు 1.5 lakh ఇన్వెస్ట్ చేయాలా, అదే 1.5 lakh నాకు ఉంటే నాకు మంత్లీ 2,000 3,000 నాకు వడ్డీ వస్తుంది కదా, నేను కట్టుకుంటా అంటారు. అటువంటి కన్జ్యూమర్స్కి మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చి బ్యాంక్ లోన్ కానీ ప్రొవైడ్ తీసుకున్నారనుకోండి, మేము బ్యాంక్ లోన్ తీస్తాం అనమాట. ఇదే కరెంట్ బిల్లు కట్టే ఈ కౌంటర్ని బ్యాంక్ ఈఎంఐ రూపంలో కట్టుకున్నారనుకోండి, 3 to 4 days పే బ్యాక్ వచ్చేస్తారు. అతనికి ఎటువంటి బర్డన్ లేకుండా సేమ్ కరెంట్ బిల్ని బ్యాంక్ ఈఎంఐ రూపంలో కట్టుకుంటే 3 to 4 daysలో అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో అతనికి ఎటువంటి బర్డన్ ఉండదు. ఆ విధంగా చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఓడే లేదు ఇక్కడ. ఓకే, అండ్ నేను ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కల్చర్ ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కాకుండా ఒక తీసుకున్నప్పుడు విడిగా నాకు ఒక్క అపార్ట్మెంట్ అన్నిటికి ఇస్తారమ్మా. ఇప్పుడు ఏంటంటే మనకి డొమెస్టిక్ మనకు ఇండివిజువల్ కన్జ్యూమర్స్కి ఎలా ఇస్తాం, కిలోవాట్ 30,000 లెక్కన మ్యాక్సిమం 78,000 లెక్క అనుకుంటున్నాము. అట్లా అపార్ట్మెంట్లో కామన్ ఏరియా సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కామన్ ఏరియాకి మామూలుగా 1 lakh అట్టు కూడా పవర్ బిల్ వస్తూ ఉంటుంది కామన్ ఏరియా. అక్కడ స్పేస్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు కామన్ ఏరియాకి మనం ఎక్కువ పెడుతున్నాం కాబట్టి అందరికి కలిపే కాబట్టి పైన రూఫ్ పైన ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ స్పేస్ లేని టైంలో ఏం చేస్తామంటే స్ట్రక్చర్ కొద్దిగా ఎలివేట్ చేస్తామా. ఇది స్టైర్ కేస్ రూమ్, లిఫ్ట్ రూమ్ ఉంటుంది, హైట్ మేబీ టెరెస్ నుంచి ఒక 8 feet హైట్ ఉంటుంది, మామూలుగా లిఫ్ట్ రూమ్ ట్యాంక్స్ అంటూ ఉంటాయి. ఆ హైట్కి మనం స్ట్రక్చర్ రైస్ చేసి పైన పందిరిలాగా వేసి పైన పెట్టేసుకోవచ్చు. ఒక ఇండివిజువల్ ఫ్లాట్, నా ఫ్లాట్ మాత్రమే కావాలి నాకు, అట్లా కూడా పాసిబుల్ అవుతుంది, పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు మామూలుగా మీకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వింగ్లో ఒక 5 floor బిల్డింగ్ అనుకోండి, మీ వింగ్లో 5 మంది ఉన్నారు, మీతో మీరు కాకుండా ఒక ఇద్దరు దగ్గర ఎన్వర్స్ తీసుకోవచ్చు, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని మీరు మాకు లెటర్ ఇచ్చినారంటే మేము కరెంట్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పి మనము తీసుకొని మీకు కూడా ఇంటికి తీసుకోవచ్చు. ఇంతకుముందు సొసైటీకి అని చెప్పాను కదా, అది సొసైటీలో ఏంటంటే కామన్ ఏరియాకి పర్ కిలోవాట్కి వచ్చి 18,000 రూపీస్ లెక్కన సబ్సిడీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 kilowatt అనుకోండి, వాళ్ళకి ఒక 15,000 వచ్చే పవర్ బిల్ సేవ్ చేసుకోవాలంటే 10 kilowatt పెట్టుకుని సరిపోతుంది అపార్ట్మెంట్స్కి, ఎందుకంటే స్లాబ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. 10 kilowatt 1,80,000 సబ్సిడీ వస్తుంది వాళ్ళకి, 1,80,000 వస్తుంది. నెట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి 4 lakhs ఇన్వెస్ట్ సరిపోతుంది అనమాట. ఈ 4 lakhs వచ్చి మనకి 2.5-3 years పే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ ఎవరైనా కానీ నాకు స్పేస్ లేదు, నాకు ఒక సమ్ అపార్ట్మెంట్ ఉంది లేదా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఏదో ఉంది, బట్ నాకు అక్కడ స్పేస్ లేదు, నేను ఎక్కడో ప్లాంట్ పెట్టుకుంటాను, అక్కడి నుంచి నాకు పవర్ సప్లై వస్తుందా అని. ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ కస్టమర్స్ అంటే కన్జ్యూమర్స్ మామూలుగా మన హౌస్ హోల్డ్స్కి వచ్చి అది పాసిబుల్ లేదు, ప్రస్తుతానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్ హైర్ సెగ్మెంట్స్ అవి కూడా మనం చేస్తాం, మామూలు కిలోవాట్ మెగావాట్లు చేస్తాం, ఇండస్ట్రీస్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా అటువంటి ఇండస్ట్రీస్ అంటే దాన్ని వచ్చి మామూలు ఓపెన్ యాక్సెస్ కానీ అంటారు, ఓపెన్ యాక్సెస్ అంటారు. అంటే మనకు స్పేస్ లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10
10 కోట్లు వచ్చే పవర్ బిల్ అనుకోండి, వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి 10 కోట్లు వచ్చే పవర్ బిల్కి మనకి ఒక 10 మెగావాట్ దాకా కావాల్సి వస్తుంది. అంత పవర్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే స్పేస్ ఉండదు. ఇంకో దగ్గర ఇక్కడ నియరెస్ట్ సబ్స్టేషన్ కాడ పెట్టి అక్కడ మనకి సబ్స్టేషన్ అవకాశం చేసి ఇక్కడ పవర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కమర్షియల్లో ఇండస్ట్రీస్కి అడ్జస్ట్ అవుతుంది తప్ప డొమెస్టిక్ అయితే మనం ఏ హౌస్లో ఉంటున్నామో అదే హౌస్ పని పెట్టి ఆ పవర్నే వాడుకోవాలి తప్ప మనకి డైరెక్ట్గా పెట్టి మనం చేస్తాం. ఇప్పుడు ఏదైనా నాకు డ్యామేజ్ జరిగింది, ఒకవేళ ఏదైనా థండర్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల నాకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా? ఇది సేఫ్టీ ప్రకారంగా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోట్లు పెట్టి కూడా హౌస్ కట్టేస్తున్నారు, ప్రాపర్ ఎర్తింగ్ ఉండి ప్రాపర్ లైటింగ్ అరెస్ట్ కూడా పెట్టుకోరు. కానీ ఈ సోలార్ సిస్టమ్ వల్ల ఇదే 1.5 lakhs మనం ఏం చేస్తాం, 3 ఎర్తలు ఇస్తాం. అంటే ఇంక్లూడింగ్ ప్యాకేజ్ అందరూ కూడా అదే ఇస్తారు. మనం ఏం చేస్తామంటే లైటింగ్ అరెస్ట్ కూడా ఇస్తాం. రేపు ఎటువంటి ఇది వచ్చినా కూడా మనకి త్రూ ఆ లైటింగ్ అరెస్ట్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మనకి. కాబట్టి అది చూసుకుంటుంది, మన లైటింగ్ అరెస్ట్ ఉంటుంది. ఇంకా వారంటీ పరంగా ఎత్తుకుంటే టోటల్ లైఫ్ 30 years లైఫ్ వస్తుంది. వారంటీ 25 years వారంటీ ఉంటుంది. ఇంకా మనకి ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది, కంప్లీట్ సిస్టమ్ వారంటీ 5 years వారంటీ ఉంటుంది అనమాట. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీ విల్ బి రీప్లేస్డ్ పర్ఫార్మెన్స్ వారంటీలో. అదే మోడల్ ఫిజికల్ డ్యామేజ్ అయింది, దానికి మనం రీప్లేస్మెంట్ ఉండదమ్మా. ఇటువంటి కేసులు ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ మాలాంటి టాటా కంపెనీ అనుకోండి మేమే చేస్తాం, టాటా కంపెనీ మేమే చేసుకుంటాం అనమాట. ఇంకోటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ప్రైస్ పరంగా చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే మార్కెట్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు టాటా అంటేనే మనకి మామూలుగా వచ్చి నాణ్యత, నమ్మకము, భరోసా అనేది ఒక భరోసా కాబట్టి, ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, ఒక ఇది కాబట్టి మాకు మామూలుగా ఏంటంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అల్టిమేట్ కస్టమర్ ఇబ్బంది పడకూడదు. ఈరోజు ప్రోడక్ట్ 30 years ప్రోడక్ట్ కాబట్టి మనం ఏంటంటే వేసే ప్రతి ఒక్క ఇది మనకి బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్ అంటారు. ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి ఒక 7 to 10% మాది ఎక్కువ ఉంటుంది ప్రైస్, టాటా ప్రైస్. అది కూడా ఏంటంటే మనం క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి, అంతే తప్ప మనం ఇది చేయాలని కాదు. దీనికి ఏంటంటే యాక్చువల్గా బయట వాళ్ళకి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 kilowatt సిస్టమ్ బయట ఉంది 2 lakhs ఉంది, మన 2,28,000 ఉంది, 28,000 డిఫరెన్స్ ఉంది. ఇది ఎందుకు అంటే వేరే కంపెనీ అనుకోండి ప్రోడక్ట్తో పాటు వారంటీ కార్డు ఇస్తుంది. అదే టాటా అనుకోండి వారంటీ కార్డు ప్రోడక్ట్తో పాటు ఇవ్వదు. మీకు ప్రోడక్ట్ ఇచ్చేసి ఇన్స్టలేషన్ అయినాక ఏం చేస్తుందంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్కి వస్తుంది. ఆ ఇన్స్పెక్ట్ చేసి అన్ని ఓకే అయితేనే వారంటీ కార్డు ఇష్యూ చేస్తుంది అనమాట. వన్స్ వారంటీ కార్డు ఇష్యూ చేసినాక మీకు 30 years సేఫ్ హ్యాండ్లో ఉన్నట్లు లెక్క. వేరే అదర్స్ అనుకోండి వెండారు మీరు అండర్స్టాండింగ్లో ఏదో 10 రూపాయలు తక్కువ ఎక్కువ చేసేసి అతను కేబుల్స్ క్వాలిటీ తగ్గించడమో లేదంటే తగ్గించడమో చేసి వెళ్ళిపోతారు. రేపైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ చిన్నవి మనకి ఆ 7-10% మనం ఫర్గ్యూ అయినామంటే మనకి 30 years ఉన్న ప్రోడక్ట్ కాబట్టి టాటా లాంటి కంపెనీ తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. సో జనరల్గా ఏంటంటే ఒక హౌస్ హోల్డ్ ఎలా ఆలోచిస్తారంటే నా ఇంట్లో ఒకవేళ మీరు అన్నారు మెన్షన్ చేశారు 2,500 ఎక్కువ కన్నా బిల్లు వస్తున్న వాళ్ళందరూ సోలార్కి మారచ్చు అని చెప్పి. సో నాకు స్పేస్ లేదు, లేదా తక్కువ స్పేస్ ఉంది, అసలు నాకు జీరో ఐడియా అబౌట్ దిస్. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? మేము చెప్పేది ఏంటంటే మీకు మామూలుగా ఎవరికైతే 2,500 పవర్ బిల్ ఎక్కువ దాడుతూ ఉందో వాళ్ళు ఎవరైనా సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మామూలుగా మనం చెప్పాలంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ 1.5 lakhs ఆఫ్టర్ సబ్సిడీ. 1.5 lakhs ఆఫ్టర్ సబ్సిడీ అనమాట. దాన్ని మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇన్వెస్ట్ చేసుకుంటాము, లేకపోతే బ్యాంక్ లోన్ కంటే బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ మీరు 10,000 పే చేస్తే చాలు. మ్యాక్సిమం 10,000 పే చేస్తే డౌన్ పేమెంట్ 10,000 పే చేయండి. రిమైనింగ్ మొత్తం మేము సప్లై ఇన్స్టలేషన్ మొత్తం మేము చేస్తాము. మీరు కట్టే 2,600 బ్యాంక్ ఏ వరకులో కట్టుకోవచ్చు. ఇంకా స్పేస్ పరంగా ఎత్తుకుంటారా మ్యాక్సిమం అనుకున్నా కూడా పర్ కిలో వాటికి 80 square feet లెక్కన తీసుకున్నా 3 kilowatt వచ్చి 250 square feet సరిపోతుంది. అంటే 12కి 16 కూడా సరిపోతుందమ్మా. ఇట్లా 12 అడుగులు 16 అడుగులు ఉన్నా కూడా మీకు 3 kilowatt సిస్టమ్ పెట్టుకోవచ్చు. 3 kilowatt పెట్టుకుంటే మనకి 2,600 వచ్చే పవర్ బిల్ మంత్లీ సేవ్ అవుతుంది. మాక్సిమం టెర్రస్లో అరేంజ్ చేస్తారా ఇదంతా కూడా? మా స్పేస్ ఉంటే మనకు ఆర్సిస్ రూఫ్ టైప్ ప్లెయిన్ రూఫ్ అని పెట్టేస్తామా. స్పేస్ లేదు మనం స్ట్రక్చర్ కొద్దిగా ఎలివేట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే 8 feet పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకుని స్ట్రక్చర్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, సైడ్ టు సైడ్ ఎక్కువ అవుతుంది. మరి ఇదంతా మనం ఎప్పటిలోగా సేవ్ చేయొచ్చు, లైక్ రిటర్న్స్ లాగా? ఇదేంటంటే ఇది మామూలుగా వచ్చి మనకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakhs ఇన్వెస్ట్ చేశారు, 2,600 పవర్ బిల్ మంత్లీ సేవింగ్, సంవత్సరానికి 30,000 రూపాయలు మంత్లీ అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే 5 years పే బ్యాక్ వచ్చేస్తుంది. 1.5 నెట్ ఇన్వెస్ట్మెంట్ 36 lakhs వచ్చి మనకి మామూలుగా పర్ యానం సేవింగ్. ఆ విధంగా తీసుకుని 4 to 5 years పే బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 30 years లైఫ్ కాబట్టి 5 years పోయినా కూడా ఒకవేళ అటు ఇటు జనరేషన్ లాస్ అయినా 5 years పోయినా 20 years ఫ్రీ పవర్. 20 to 25 years ఫ్రీ
పవర్ అండ్ మినిమాలో వస్తుంది కదా మనకి ఇప్పుడు నార్మల్. అది అష్యూర్డ్ జనరేషన్ మనం 80% తగ్గకుండా ఇస్తున్నాం అనమాట. ఒకవేళ ఇటువంటి జనరేషన్ తగ్గింది అనుకోండి 25 ఎనీవే మనకు వారంటీలో ఉంది కాబట్టి ప్యానల్స్ రీప్లేస్ చేస్తారు. మేజర్ మనకి ఇదే కాస్ట్ ఎక్కువ, 80% కాస్ట్ ఇదే అనమాట సోలార్ మోడల్ కాస్ట్. ఇది ఏమైనా క్లీన్ చేసుకోవాల్సి వస్తుందా అండి? ఇది ఏంటంటే మనకి మామూలుగా డస్ట్ అప్పుడు ఫార్మేషన్ ఉంటుంది మాది. అది ఎంత క్లియర్గా ఉంటే జనరేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మన కారు గ్లాసెస్ ఎలా మనకి క్లీన్గా ఉండదు అనుకోండి, విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మనకి మోడల్ పైన డస్ట్ కానీ ఏం లేకుండా ఉంటే జనరేషన్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 యూనిట్లు చెప్తున్నాము, 5 యూనిట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనరేషన్ బాగా రావాలంటే మోడల్స్ ఎంత క్లీన్గా అంత క్లీన్గా చేసుకోవాలి. ఇది క్లీన్ చేసేటప్పుడు మెయిన్ ఆలోచించాల్సింది అంటే మనకి మార్నింగ్ వీలైనంత వరకు మార్నింగ్ క్లీన్ చేసుకోండి. ఆన్ చేసేటప్పుడు మన మోడల్ క్లీన్ చేసేటప్పుడు ఇన్వర్టర్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి, ఇంకా సేఫ్ అనమాట. ఎనీవే ఏం పవర్ షార్ట్ సర్క్యూట్ అవ్వదు. సేఫ్టీ ప్రకారం తీసుకున్నా కూడా మనం చెప్పేది ఏంటంటే సోలార్ సిస్టమ్ ఆఫ్ చేసుకొని సోలార్ మోడల్స్ క్లీన్ చేసుకుంటే బెటర్. క్లీనింగ్ అంటే ఎలాగా? జస్ట్ మనం మాఫ్ వేస్తాం కదమ్మా, జస్ట్ వాటర్ పౌడర్ చేసి ఒకసారి మాఫ్ వేసి సరిపోతుంది. తడుగు కూడా తుడుచుకుని అంతేమ్మా, మొత్తం టఫ్ అండ్ గ్లాస్ ఇది, ఇబ్బంది ఏం లేదు. అండ్ చాలా మందికి ఏంటంటే మీరు ఇచ్చే సర్వీసెస్ ఇప్పుడు కాలేజెస్లో రిక్వైర్మెంట్ ఉంటుంది, స్కూల్స్లో, హాస్పిటల్స్లో ఇలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ పరిధి వరకు మీరు సప్లై చేయగలరు? మనం ఏంటంటే కిలోవాట్ మెగావాట్స్ కూడా ఒక చిన్న డొమెస్టిక్ హౌస్ 2,500 రూపాయలు పవర్ బిల్ నుంచి 100 కోట్లు వచ్చే పవర్ బిల్కి కూడా మనం మంత్లీ సర్వీస్ చేయగలం. అటువంటి వాళ్ళు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మేము విష్ణు బేరియం అనేసి విష్ణు కెమికల్స్ అనే కాలేజ్ 4.2 మెగావాట్ చేసాము. ఇంకా రీసెంట్ ప్రాజెక్ట్స్ వచ్చి టాటా స్టీల్, టాటా కెమికల్, అపాచీ ఫుట్వేర్ ఇట్లా మనం చేస్తున్నామ్మా. ఇప్పుడు స్కూల్స్ ఇడిఫై స్కూల్స్, తిరుపతి ఇడిఫై స్కూల్స్, కృష్ణతేజ, ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి మీకు ఎటువంటి సైజ్ ఆఫ్ మనం చేయగలం. ఓకే, సో సోలార్ ప్యానెల్స్ అన్నప్పుడు చాలానే మార్కెట్లో ఉన్నాయి. వై ప్రగతి పవర్ సోలార్ ప్యానెల్స్ అంటే మీరేం చెప్తారు? మా వై ప్రగతి అంటే యాక్చువల్ ఫస్ట్ వచ్చి వై టాటా. యాక్చువల్ మన టాటా ప్రోడక్ట్ వై టాటా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. 36 ఇయర్స్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 మోడల్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సోలార్ మన టాటా పవర్ సోలార్ అమ్మా. ఈ సమ్ XYZ కంపెనీస్ మ్యాక్సిమం వేసుకున్నా కూడా 10 ఇయర్స్ కన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు లైఫ్ 30 ఇయర్స్ చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ 30 ఇయర్స్ ఉన్న కంపెనీ తీసుకున్నాం అనుకోండి, రేపు బాగుంటుంది. కాబట్టి టాటాతో వెళ్ళమని చెప్తాం. దెన్ వై ప్రగతి అన్నారు. ప్రగతి ఎందుకు అంటే మేము టాటా ప్రోడక్ట్తో వాడుతూ పాటు మనం మామూలుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా చేస్తాం. నాట్ ఓన్లీ ఆన్ గ్రిడ్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ చేస్తాం, సోలార్ ఫెన్సింగ్, సోలార్ స్ట్రీట్ లైట్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్ మొత్తం చేస్తాం అనమాట. లాస్ట్ 14 ఇయర్స్గా మేము మార్కెట్లో ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఆ నెంబర్ ఆఫ్ సర్వీస్ చూసుంటాం. కాబట్టి మా దగ్గర ఉన్న టీం, ప్రొఫెషనల్ టీము, టెక్నికల్ టీము అన్నిటిని అడ్రస్ చేయగలరు. మాకు ఒక సపరేట్ కోర్ టీం ఒకటి ఉంటుంది మనకి. ఇవన్నీ ఉంటారు కాబట్టి మా లాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 2 to 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా సోలార్ చేస్తున్నారు. ఇది సోలార్ కంపెనీ ఏ కంపెనీ అనేది కాదు, వైల్ ఇన్స్టలేషన్లో కూడా వాళ్ళు గుడ్ ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ మోడల్ ఇన్వర్టర్ కంపెనీ చెప్తారు, మా కేబుల్స్ ఏ కంపెనీ చెప్పరు. మేము పాలిక్యాబే వాడతాం. సైజు ఏ సైజు వాడాలా, అది 4 స్క్వేర్ 6 స్క్వేర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఏ సిస్టమ్కి ఏ కేబుల్ వాడాలా, ఎంత సైజు వాడాలా, అది మా లాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లస్ మాకు సర్టెన్ గైడ్లైన్స్ ఉంటాయి, అవి నామ్స్ ఫాలో అవుతాం. కాబట్టి మాకు లాంటి వాళ్ళకి ఇది అవుతుంది. ఒక 10% ఎక్కువ వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. వైల్ కంపెనీ పరంగా తీసుకున్నా లేదు, మా లాంటి ఎక్స్పీరియన్స్ టీం తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీల్లోనో లేకపోతే అర్బన్ ఏరియాస్లో మాత్రమే కాదు, ఇప్పుడు విలేజెస్లో కూడా అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సైట్ కండిషన్స్ అనేవి ఎలా అప్లికబుల్ అవుతాయి? ఇది యాక్చువల్గా ఏంటంటే ఎటువంటి రూఫ్ అయినా పర్వాలేదు, మా ఆర్సిస్ రూఫ్ అయినా పర్వాలేదు, ప్లెయిన్ రూఫ్ అయినా పర్వాలేదు, షీట్ అయినా పర్వాలేదు. మనం మామూలుగా పెంకులు కానీ వైట్ సిమెంట్ షీట్స్ ఉంటాయి, ఆస్పెక్ట్ షీట్స్ ఉంటాయి, ఎటువంటి రూఫ్ అయినా మనం పెట్టగలం, ఇబ్బంది ఏం లేదు. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు షేడ్ పడకుండా, అంటే మనకి మామూలుగా నీడ పడని ప్రాంతంలో అయితే మనకి ఎఫెక్టివ్ జనరేషన్ ఉంటుంది. అదొక్కటే కండిషన్, ఇంకేం లేదు. 365 డేస్ తీసుకుంటే ఎఫిషియెంట్ గా మనకి సరిపోయినంత సఫిషియంట్ పవర్ అనేది జనరేట్ చేస్తుందా? 365 డేస్ 365 డేస్ సోలార్ పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదమ్మా. 365 300 డేస్ 100% జనరేషన్ ఉంటుంది. ఇంకొక 1 మంత్ వచ్చి మేబీ 50% జనరేషన్ ఉంటుంది. ఇంకొక 1 మంత్ వచ్చి 80% జనరేషన్ ఉంటుంది. 365 జీరో అనేది ఎప్పుడు ఉండదు, జనరేషన్ కంపల్సరీ ఉంటుందమ్మా. ఓకే, అండ్ మీ సర్వీసెస్ ఇప్పుడు ఏపీ అలాగే తెలంగాణలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మీ సర్వీసెస్ ఉన్నాయి? మా ఇప్పుడు యాక్చువల్ సోలార్ అనేది ప్రాజెక్ట్ సైజుని బట్టి చేస్తాం. ఇప్పుడు డొమెస్టిక్ అనుకోండి, కన్జ్యూమర్ సైజు అప్ టు 10 కిలోవాట్ వరకు అనుకోండి, మనం ఏపీలో ఎక్కడైనా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం. ఎక్కువ వచ్చే రాయలసీమ డిస్టిక్, తిరుపతి డిస్టిక్ ఎక్కువ చేస్తాం. తిరుపతి డిస్టిక్లో డొమెస్టిక్ కన్జ్యూమర్ ఎక్కువ చేస్తాం. ఇండస్ట్రీస్ అనుకో ఎనీవేర్ ఇన్ ఇండియా,
ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఒక 10 crores ప్రాజెక్ట్ వచ్చింది, ఇక్కడ అక్కడనే ఏం లేదు, ఎక్కడైనా చేయగలం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా సర్వీసెస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎక్కడైనా ఎందుకంటే మాకు టాటా నెట్వర్క్ ఆ విధంగా ఉంది కాబట్టి మా ఓన్ ఛానల్ పార్ట్నర్స్ ఎంటైర్ టాటా మనకి ఇండియాలో తీసుకుని 260 ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు మా లాంటి వెండర్స్. సో నాకు సపోర్ట్ అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు నేను సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చినా కూడా సర్వీస్ ఇస్తారు. అది మాకు మెయిన్ టాటాలో ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసి వచ్చేయడమే కాదు, 30 years సర్వీస్ కూడా చేయాలి కాబట్టి అది నా టీం అక్కడ చేస్తారు. టీం అంటే టాటా టీం చేస్తుంది అనమాట. కాబట్టి మీకు సర్వీస్ పరంగా ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా మనకి అందరికి ఐడియా ఉంటుంది పవర్ సోర్సెస్ ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, కోలు, మనకి మామూలుగా ఆయిల్, గ్యాస్, ఇవన్నీ లిమిటెడ్ సోర్సెస్. ఒక స్టేజ్కి ఏమవుతుంది, ఎగ్జాస్ట్ అయిపోతాయి, ఖచ్చితంగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. తోడుకుంటూ పోతామంటే మన భూమి ఎంతవరకు ఉంటుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. కానీ మన పవర్ డిమాండ్ ఏం రోజు పెరిగేదేం తగ్గేదేం కాదు. ఇటువంటి సందర్భం మనకి కంపల్సరీ ఆల్టర్నేట్ సోర్స్ అయితే ఉండాలి. అది రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం ఫోకస్ చేస్తే మనకి రాబోయే తరాలకు కూడా మనము పవర్ని మనము మామూలుగా సేవ్ చేసి వాళ్ళకి కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం ఇది చేయొచ్చు. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో మెయిన్ మనం ఎక్కువ చాలా వరకు చేసే వచ్చి సోలార్. సన్ అనేది ఎక్కడైనా లైటింగ్ ఎక్కడైనా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సోలార్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇదండి మొత్తం క్లియర్ కట్గా అబౌట్ సోలార్ రూఫ్ టాప్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలని కూడా. నెక్స్ట్ జనరేషన్స్కి నిజంగా ఇప్పుడు చాలామంది ఇంట్లో కానీ బయటకు వెళ్తున్నప్పుడు లైట్స్ అలాగే ఉంచేయడం, ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోవడం చేస్తుంటారు. పవర్ బిల్ కట్టుకుంటామని అనుకుంటారు కానీ బట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి సోర్సెస్ అన్నీ మనమే యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ జనరేషన్స్ ఇబ్బంది పడతారని ఆలోచించట్లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా చాలా ఎన్విరాన్మెంట్ కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతాము. ఎవరైనా కానీ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి డీటెయిల్గా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. 1 kilowatt నుంచి ఇక ఇన్ఫినిటీ అనమాట. ఎంత పవర్ సప్లై కావాలన్నా కూడా ప్రగతి పవర్ సొల్యూషన్ నుంచి మీకు దొరుకుతుంది. సో తప్పకుండా కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.